చంటి చెప్పిన కథ అబద్ధం కావచ్చు, కానీ తన ప్రేమ మాత్రం నిజం. పరువు, ప్రతిష్ట, కోపం తాత్కాలికం, ప్రేమ శాశ్వతం. దేనికోసం దేన్ని వదులుకుంటావో నువ్వే ఆలోచించుకో. ఎవరెవరికి ఏమేం కావాలో ఆర్డర్ చేయండి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది. ఏముంది బా లొకేషన్? చూసింది చాలు, వచ్చి కూర్చోరా. వస్తున్నా. నీకేం కావాలి? ఫుడ్ ఆర్డర్ ఇవ్వరా. ఓకే. కడికానందా వేండదు. నాకు రోటీ. జానకి మన గెస్ట్. ఈ రోజు తనకి ఏం కావాలో అదే ఆర్డర్ చేద్దాం. జానకి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. 1 ഫിഷ് കറി ആണ്. ഫിഷ് കറി ഇല്ല മാം, പാചകക്കാരൻ അവധിയിലാണ്. కేరళలో ఫిష్ లేదా? అలాంటప్పుడు ఎందుకు రెస్టారెంట్ బ్యాన్ చేసాడు, క్లోజ్ చేసాడు. అబ్బబ్బబ్బా, వాడు ఫిష్ కర్రీ లేదని చెప్పట్లేదురా, ఫిష్ కర్రీ చేసే కుక్కు లేడని చెప్తున్నాడు. ఓహో, కుక్కులేడా? ఇల్లే. ఇక్కడ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఆర్డర్ చేయనా? ఒక చికెన్ కర్రీ ఆను. ఓకే మ్యామ్, ఓకే. ఎక్కడికి వెళ్తున్నారా? രണ്ട് ചിക്കൻ ബിരിയാണി ഒരു ചിക്കൻ കറി. ఓకే ഓക്കെ. ആ എന്താ സാർ കിച്ചണിലോട്ട്? అదే అంటే ക്യാഷ് ഇല്ലയോ ബില്ല് അടയ്ക്കാൻ? బిల్లు కట్టడానికి క్యాష్ ఉందిరా బాబు. అక్కడ లవ్ మ్యాటర్ రా, కొంచెం హెల్ప్ చేయి. ലവ്വോ? എങ്കിൽ ഞാൻ ഹെൽപ്പ് ചെയ്യാം. బా నువ్వు సూపర్ రా. ഒരു ఫిష్ కట్ ചെയ്യാം. മാസ്റ്റർ ആ ഫിഷ് ഒന്ന് കട്ട് ചെയ്ത് കൊടുക്കൂ. మీను కుకింగ్ తెలియదా? అది నేను చూసుకుంటా, జస్ట్ కటింగ్. కటింగ్ ఓకే. హలో మమ్మే. నాన్న ఒరే, ఎలా ఉన్నావురా? ఎక్కడున్నావురా? అసలు ఏమిట్రా ఇదంతా? అమ్మ ఎలా ఉందిరా? బానే ఉంది కానీ ఈ చేపల పులుసు ఎలా పెడతారు మమ్మే? ఒరే, నువ్వు కనిపిస్తే చంపడానికి ఆ చౌదరి మనుషులు ఊరంతా వెతుకుతున్నారు. నీకెప్పుడేమవుతుందో అని మేము భయపడుతుంటే. జరిగినప్పుడు చూసుకుందాం కదా మమ్మీ, దాని గురించి ఇప్పుడే బాధపడ్డం ఎందుకు? జానకి చేపల పులుసు తినాలని ఉంది. ఎలా పెట్టాలో చెప్పు మమ్మీ. సరే చెప్తాను. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేయించాలి. ఓకే, వేసాను. ఇప్పుడు చింతపండు పులుసు అందులో పొయ్యాలి. పోసాను. ఇప్పుడు చేప ముక్కలకి ఉప్పు కారం బాగా దట్టించి అందులో వెయ్యాలి. బాగా ఉడకనివ్వాలి. ఓకే మా, బాయ్. చంటి, నాన్న ఇంతసేపు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు వచ్చాక. సరే ఇగో ఈ చికెన్ వేసుకో, బాగుంటది. ഇതാ ഫിഷ് കറി. ఫిష్ ആ వంట మాస్టర్ లేడరా, ఫిష్ కర్రీ ఎలా వచ్చిందో? ഇതാ ഇവരാണ് വെച്ചത്. മീൻ കറി നല്ല സൂപ്പറായിട്ട് വെക്കുന്നുണ്ട്. అవునా? అమ్మాయి అంటే నీకు ఎంత ఇష్టమయ్యా? మీరు ఉన్నారు ఎందుకు? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, ఒక్కరోజైనా ఫిష్ కర్రీ వండి పెట్టారా? అమ్మో, ఈడు చేస్తే మనం తిన్నట్టే తల్లు. అది నిజమే మావయ్య. ఏదైనా నువ్వు చాలా లక్కీ అమ్మా. చంటి, నేనంటే ఎందుకురా అంత ఇష్టం? నీకు మీ అమ్మ అంటే ఇష్టమేనా? చాలా. ఎందుకంటే ఏమని చెప్తావు? ఇష్టం అంతే. ఏంటిది? కూల్ డ్రింక్. వేడిగా ఉందేంటి? అంటే నువ్వు చలి కొనుక్కుతున్నావు కదా, వేడి చేసి పట్టుకొచ్చా. ఏయ్, 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 నవ్వుతున్నావు. తిక్కలోడా. చంటి, నీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. మరి చెప్పొచ్చుగా. కమోన్ చెప్పే. ఏంటి? ఐ లవ్ యూ. చెప్పను. జాను, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. నువ్వేం చెప్తే అది చేస్తాను. చంటి, నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. భయపడుతున్నావా? నీకేం కాకుండా నేను చూసుకుంటాను. నేను భయపడుతుంది నీ గురించి. దిగండ్రా. గురుగారు దిగండి ప్లీజ్, ప్లీజ్.
ఎవరెవరికి ఏం కావాలో ఆర్డర్ చెప్పుకొని ఫుల్ గా తాగండి. మధ్యాహ్నం పూట ఈ మందు పథకం ఏంట్రా బాబు? జర్నీలో టైర్డ్ అయ్యారు కదరా. ఓ రిలాక్స్ అవ్వమంటారా? రండి రా. మందు ప్రసాదం పదండి. రండి. డాబా బాగుంది, నాకు 2 ఫుల్ బాటిల్ ఆర్డర్. ఈ ఎదవలకు బాగా మందాలు పడుతుంది. పీకల దాకా మందు అయిపించారు అనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో ఖచ్చితంగా నిజాలు కక్కేస్తారు. 2 కాకపోతే 4 కంపెనీ నేను ఉన్నాను కదా. అమ్మయ్యా. సరే పద. ఏం కావాలి సార్? ఏం కావాలా? కేరళలో తెలుగోళ్ళ? అవును సార్, ఈ హోటల్ తెలుగు వాళ్ళదే. తెలుగోళ్ళదా? ఆ. వెరీ గుడ్. స్టాఫ్ వాంటెడ్ అని పెట్టారంటే స్టాఫ్ కావాలా? అవునండి. వీడిని పెట్టుకోండి. వీడికి ఊళ్ళో హోటల్ ఉంది, పూరి పిండి బాగా పిసుకుతాడు. అవును. వాడు మొన్న బొంబాయి నుంచి వచ్చాడు, సప్లై బాగా చలాకీగా చేస్తాడు. మరి మీరేం చేస్తారు సార్? నేనేం చేస్తానా? నేనేం చేస్తానరా? ఏయ్, ఏంట్రా హోటల్లో పనిచేసేవాళ్ళ కనపడుతున్నానరా? హోటల్లో పనిచేసేవాళ్ళ కనపడుతున్నానరా? కండలు చూస్తే పిండి రుబ్బేవాళ్ళ కనపడుతున్నానా? ఆంధ్ర పహిల్వాన్ రా, పహిల్వాన్ని పిస్తా పగిలిపోద్ది. అర్థమైందా? తప్పైపోయింది సార్, ఆర్డర్ చెప్పండి సరే సార్. ఆర్డర్ అంటే చెప్పుకోండి రా. నాకు విస్కీ 2 ఫుల్. నాకు 1 కేసు బీర్లు లేండి చాలు. నాకు కూడా. ఒక క్వార్టర్ మందు తీసుకో. నిప్పు మీద కలిసిన నిప్పు కోళ్ళు 2. ఎలా ఎలా గురుగారు ఆ గడ్డమడు చూస్తున్నాడు. ఏంట్రా చూస్తే ఏం చేస్తాడు వాడు? పెడుతున్నారు కదా అని కొడుతుంటే పడి ఊరుకుంటాడు అనుకున్నాడు రా ఈ పహిల్వాన్. ఏయ్, ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేస్తారా, లవర్స్ అయితే పారిపోతారా, వీళ్ళేం చేస్తారా? పీకుతారా? గురుగారు యు ఆర్ రియల్లీ మిస్టేకెన్. అసలు వాళ్ళ వర్సే కాదు. ఆ జానికి మన చంటికని అసలు ప్రేమించనే లేదు. నిజం. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం నిజం గురుగారు. ఎస్, ఆ చంటిగాడు మనల్ని కన్ఫ్యూజ్ చేశాడు. ఏమని సార్ ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో మనల్ని ఎక్కడ పాచేస్తారు. నీ చావు నువ్వు చావు. బావగారు, జానకి మీతో మాట్లాడాలని కేరళ నుండి బాధపడుతూ ఫోన్ చేసిందండి. మిమ్మల్ని ఫోన్ చేయమంది. నంబర్ ఇచ్చిందా? వెళ్ళు. హలో వీరబాబు, పెద్దనా? కేరళలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది. నంబర్ రాసుకో. ఓకే పెద్దనా, అలాగే. ఓకే ఓకే సరే పెద్దనా. మరి వాళ్ళు వాళ్ళతో పని లేదు, నువ్వు పోనీ. సార్ బిల్లు. బిల్లా? ఆ, బిల్లు మేమెందుకు కడతామయ్యా? అదిగో అక్కడ కూర్చున్నారు, వాళ్ళని అడిగి తీసుకో. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? ఏ డబ్బులు లేవా? ఏయ్, ఆ బోర్డు తీసేయండి రా. బాంబేలో షేర్ బంపర్ షేర్ రా నేను. నా చేత చపాతి పిండి అసలు నాకు ఏమి మాకు పిండే పిండి నా ముఖం అంతా ఉందా? నీ ముఖానికి పిండి కొట్ట. దీని అమ్మ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో. ఛీ, ఛీ, ఛీ. హలో జానకి, చెప్పు పిన్ని. కేరళలో మీరెక్కడున్నారో మీ అన్నయ్య వాళ్ళకి తెలిసిపోయింది. మీ దగ్గరికి వస్తున్నారు, చాలా కోపంగా ఉన్నారు. జాగ్రత్తమ్మా.